100 కొట్టాను. ఫోన్పే. స్కానర్ ఏది? అయిపోయింది చూడను. లాస్ట్ 2 days నుంచి నా బండి చైన్స్ పాకెట్స్ అనేవి సౌండ్ వస్తున్నాయి. సో ఇవి బాగా డ్రై అయిపోయినాయి. నేను 2 days గట్టిగా ర్యాపిడో చేసినాను. వాటికి కొంచెం ఆయిల్ పెట్టించుకొని అయితే మనం ఇక్కడ నుంచి విజయవాడ స్టార్ట్ అవుదాం. సో వెళ్ళేదారి ఏదైనా రైడ్స్ పడతాయేమో అని చెప్పేసి చూసుకుంటూ వెళ్దాం. అప్రాక్స్ 8:30 కల్లా నేను వెళ్ళిపోవాలి హాస్పిటల్కి. ప్రజెంట్ 7:30 7:20 అయింది టైము. చూద్దాం, వెళ్ళేదారిలో ఏమైనా రైడ్స్ పడితే వీడియో షూట్ చేసుకుంటూ అన్న వాళ్ళతో మాట్లాడుకుంటూ వెళ్దాము. సో ఇక్కడ బండి రిపేర్ షాప్ అయితే ఒకటి ఉంది. అన్న వాళ్ళని అడుగుతాం, చైన్లో కొంచెం ఆయిల్ పోస్తారు అన్న, అమౌంట్ ఇస్తానని చెప్పేసి. సో ఇక్కడ ఈ అన్న వాళ్ళు పోయినని చెప్పేసి అంటే మనం కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. చైన్ సౌండ్ వస్తుంది, ఆయిల్ పోయాలి కొంచెం. ఎక్కడైనా. సో అన్న వాళ్ళు అయితే వేస్తా అన్నారు, సెంటర్ స్టాండ్ ఇవ్వని చెప్పేసి అన్నారు. సో సెంటర్ స్టాండ్ అయితే వేస్తున్నాను నేను. చూద్దాం ఎలా వేస్తారో అన్నవాళ్ళు. ఒకసారి మనం చూస్తే నెక్స్ట్ టైం ఇలాంటి ఏదైనా ప్రాబ్లమ్ రైజ్ అయితే మనం వేసేసుకోవచ్చు. సో వేసినందుకు ఎంత అమౌంట్ ఛార్జ్ చేస్తారో చూద్దాం. ఎంతనా? ఓకే, థ్యాంక్ యూ బ్రో. అన్న వాళ్ళు అయితే మన దగ్గర అలాంటి అమౌంట్ అయితే ఛార్జ్ చేయలేదు, ఫ్రీగానే చేసి ఇచ్చారు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తాను. రీసెంట్గా మనకి యూట్యూబ్ నుంచి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. అది కూడా మానిటైజేషన్ రిలేటెడ్ అప్డేట్ అనమాట. లాస్ట్ ప్రీవియస్గా మానిటైజేషన్ అప్రూవల్ పాలసీస్ వచ్చేసరికి ఎలా ఉండే అంటే 1K సబ్స్క్రైబర్స్, 4,000 వాచ్ అవర్స్ అండ్ 1 million వ్యూస్ ఉండాలన్నమాట లాస్ట్ 3 monthsలో. ఇప్పుడు ఏం చేశారంటే కొత్త క్రియేటర్స్కి కొంచెం ఇది బ్యాడ్ న్యూస్ అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు 1K సబ్స్క్రైబర్స్ కాస్త 2K సబ్స్క్రైబర్స్ అయ్యారు. 4,000 వాచ్ అవర్స్ కాస్త 8,000 వాచ్ అవర్స్ అయింది. 10 million వ్యూస్ కాస్త 20 million వ్యూస్ చేశారనమాట. ఇది కొంచెం కష్టమే అనమాట. మనం ఎన్నో రోజుల నుంచి చేస్తుంటేనే మన ఛానల్ మానిటైజేషన్ అవ్వట్లేదు. సో అలాంటిది ఇప్పుడు కొత్త క్రియేటర్స్ వచ్చిన వాళ్ళకైతే ఇది చాలా అంటే చాలా కష్టం. ఏదైనా మీరు వాల్యుబుల్ కంటెంట్ పెడితే తప్ప నార్మల్ కంటెంట్ అయితే అసలు మీకు చాలా కష్టం అవుతుంది మానిటైజేషన్ చేసుకోవాలంటే. సో మనకి ఇంకా 7 months అయితే టైం ఉంది. ఈ 7 monthsలో మనం ఎలా అయినా సరే మన ఛానల్ని మానిటైజేషన్ చేసుకోవాలి. లేకుంటే మనకు చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది మానిటైజ్ రిలేటెడ్ నుంచి. కొంచెం ఈ సిటీ బయటకు వెళ్ళాక నేను నిన్న మొన్న ఎర్న్ చేసిన అమౌంట్ మొత్తం మీకు చూపిస్తాను, వీడియోలో డిస్క్లోజ్ చేస్తాను. అంత అమౌంట్ చేయటం వల్ల నేను నిన్న మొన్న వీడియోస్ అనేది రికార్డ్ చేసి పెట్టుకోలేకపోయినాను. నాకు అసలు అంత టైం కూడా లేదు, వీడియోస్ రికార్డ్ చేసే అంత టైం కూడా లేదు. సో దానివల్లనే నేను వీడియోస్ అనేది రికార్డ్ చేయలేకపోయాను. మొత్తం మీద 12 రైడ్స్ కూడా వేయలేదు నేను. నాకు 1,500 వరకు అయితే వచ్చినాయి. అందులో నేను కొన్ని రైడ్స్ క్యాన్సిల్ చేసి అమౌంట్ కూడా సపరేట్గా తీసుకున్నాను. మీకు ఒక వీడియోలో చెప్పాను కదా ఎలా మనం వీడియోస్ లైక్ రైడ్స్ క్యాన్సిల్ చేసుకొని కస్టమర్తో మాట్లాడుకొని కస్టమర్ దగ్గర ఫుల్ అమౌంట్ తీసేసుకోవచ్చు అని చెప్పి. సో అలా ఒక 2-3 రైడ్స్ చేశాను నేను. కొంచెం ముందుకెళ్ళి సిటీ అవుట్కట్స్లో ఒకసారి నేను మీకు అమౌంట్ ఎర్నింగ్స్ మొత్తం చూపిస్తాను. ఈ రోజు నుంచి నేను డైలీ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ మనకి మానిటైజేషన్లో రూల్స్ అనేవి చేంజ్ అయినాయి. ఇఫ్ ఇన్ కేస్ మనం డైలీ వీడియోస్ అప్లోడ్ చేయకుండా మనకి ఇష్టం వచ్చినప్పుడు అప్లోడ్ చేస్తే మాత్రం మనకి దెబ్బడిపోద్ది. 8,000 వాచ్ అవర్స్ అంటే అసలు మాటలు కాదనమాట 1 yearలో. ఇప్పటికే మనం చాలా టైం వేస్ట్ చేసేసుకున్నాము షార్ట్స్ మీద పడి. ఇంకా మనం టైం వేస్ట్ చేసుకుంటా పోతే ఇంకా మనం ఈ మానిటైజేషన్ దాకా కూడా వెళ్ళలేము. 8,000 hours అంటే అసలు చాలా కష్టం అనమాట. నేను ఓవరాల్గా ఒక 8 videos పెట్టాను ర్యాపిడో ఓలా గురించి. 8 videosకి నాకు 300 hours వాచ్ టైం వచ్చింది. నేను ఇప్పుడు మీకు నా ఈ 2-3 days ఎర్నింగ్స్ అయితే రివీల్ చేస్తాను. 2-3 daysతో పాటుగా ఇవాళ డేట్ 11 అనుకుంటాను. ఈ 11 daysలో నేను ఎంత ఎర్న్ చేశాను అనేది కూడా చూపిస్తాను. నేను లాస్ట్ 2 months నుంచి ర్యాపిడో వేస్తున్నాను. ఆ లాస్ట్ 2 months అమౌంట్ కూడా ఇప్పుడు నేను మీకు రివీల్ చేసి చూపిస్తాను ఈ వీడియోలో.
సో ఇక్కడ నుంచి మన వీడియోస్ అనేది డైలీ వస్తూ ఉంటాయి. చెప్పలేను, డైలీ 2 వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేయొచ్చు. ఎందుకంటే నాకు ఇప్పుడు మానిటైజేషన్కి వెళ్ళాలంటే మనకి వాచ్ టైం కావాలి. వాచ్ టైం కావాలంటే మనకి ఎక్కువ వీడియోస్ పోస్ట్ చేయాలి మనం. సో మనం ఎన్ని ఎక్కువ వీడియోస్ పోస్ట్ చేస్తే మనకి అంత త్వరగా మానిటైజేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఆన్ చేస్తున్నాను ర్యాపిడో డ్యూటీని. ఇక్కడ నుంచి ఏదైనా రైడ్స్ పడితేమో మంగళగిరి నుంచి విజయవాడ హాస్పిటల్ డ్యూటీకి వెళ్తున్నాం కదా, డ్యూటీ మధ్యలో ఏదైనా ఒక రైడ్ పడినా మనకి రేపు మార్నింగ్కి పెట్రోల్కి అమౌంట్ వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి డైరెక్ట్ విజయవాడ రైడ్ అయితేనే యాక్సెప్ట్ చేస్తాను నేను. ఈ మధ్యలో లోకల్ రైడ్ అయితే అసలు యాక్సెప్ట్ చేయను, మనకి టైం లేదు. 7:30 అయిపోయింది టైం. ఇప్పుడు ఎండ కూడా బాగుండటం వల్ల నేను మార్నింగ్ 8 to 12 వరకు చేశాను. నాకు 700 వచ్చినాయి అనమాట నియర్లీ. అందులో ఒక 150 రూపీస్ పెట్రోల్ ఎక్స్పెన్సెస్ పోయాయి. ఈవీ బండి అయితే మనకి చాలా అంటే చాలా ప్రాఫిట్ ఉంటుంది. మనకి లోకల్ రైడ్స్ అయితే పడుతున్నాయి, మనం అవి యాక్సెప్ట్ చేయకూడదు. ఇప్పుడు యాక్సెప్ట్ చేయొచ్చు, బట్ మన దగ్గర టైం లేదు. ముందు అన్ని మంగళగిరి రైడ్స్ పడుతున్నాయి, లోకల్ రైడ్స్. ఇక్కడ నుంచి మన వీడియోస్ డైలీ వస్తాయి అనమాట. కుదిరితే నేను మార్నింగ్ ఒక వీడియో, నైట్ ఒక వీడియో అనేది అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మనం ఈ మంత్లీ ఒక 60 వీడియోస్ దాకా పోస్ట్ చేయగలిగితే మనకి దాదాపుగా 100 hours వరకు వాచ్ టైం వచ్చే ఛాన్స్ ఉంది. అట్లీస్ట్ మనం ఫుల్ మానిటైజేషన్ కాకపోయినా హాఫ్ మానిటైజేషన్ అయినా చేసుకుంటే మనం ఫుల్ మానిటైజేషన్ కి చాలా సింపుల్ గా అయిపోతుంది అనమాట. 1000 hours ఉంటుంది దానికి దీనికి డిఫరెన్స్. అట్లీస్ట్ మనం డిసెంబర్ మంత్ లోపు ఇయర్ ఎండింగ్ కల్లా హాఫ్ మానిటైజేషన్ దాకా వెళ్ళగలిగితే ఇంకో 1 month లో మనం ఫుల్ మానిటైజేషన్ కి అప్రూవ్ తెచ్చుకోవచ్చు అనమాట. సో ఎవరైనా చేయాలనుకుంటే ఎప్పటి నుంచే పోస్ట్ చేయండి, డైలీ 2-3 వీడియోస్ పోస్ట్ చేయండి. అలా పోస్ట్ చేయడం వల్ల మీకే వాచ్ టైం పెరిగే ఛాన్స్ ఉంటుంది. మీ వీడియోస్ యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది అనమాట. నేను మీతో మాట్లాడుతూ ఒక రైడ్ అయితే మిస్ చేసుకున్నాను. మనకి ఇక్కడ నుంచి 13 kilometers రైడ్ అనమాట. అది ఆ రైడ్ ని మిస్ చేసుకున్నాను మీతో నేను మాట్లాడుకుంటుంటే. మనకి అట్లీస్ట్ నియర్లీ 120 రూపీస్ అయితే వచ్చాయి అనమాట. సో నేను ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి వెయిట్ చేస్తాను, చూద్దాం అక్కడ నుంచి ఏదైనా రైడ్స్ పడవచ్చు మనకి. అట్లీస్ట్ ఎక్కడి నుంచి కాకపోయినా మనకి తాడేపల్లి నుంచి అయినా రైడ్స్ పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. విజయవాడకి ఒక రైడ్ వేసుకొని వెళ్ళినా సరే మనకి రేపు పెట్రోల్కి అమౌంట్ వస్తుంది. చెప్పాను కదా లాస్ట్ 2 days ఎంత ఎర్న్ చేశాను అనేది రివీల్ చేస్తాను. ఆ అమౌంట్ మీరు చూస్తే షాక్ అవుతారు. ఎందుకంటే ఆ అమౌంట్ నేను ఎక్కువ టైం ర్యాపిడో మీద స్పెండ్ చేసి చేయలేదు. జస్ట్ 6 to 7 hours. నిన్న మొన్న సండే మండే నేను ఎక్కువ అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోగలిగినాను. సో ఇవి నాకు లక్కీ రైడ్స్ అనమాట. లాస్ట్ 2 to 3 daysలో ఒక 2 seconds ముందు నేను ఆ రైడ్ని యాక్సెప్ట్ బటన్ మీద క్లిక్ చేసి ఉన్నా యాక్సెప్ట్ అయిపోయేది. లేకుంటే ఈ ఫోన్ కాకుండా నాది ఇప్పుడు రికార్డ్ అవుతున్న ఫోన్ ఉన్నా సరే యాక్సెప్ట్ అయిపోయేది ఆ రైడ్. ఇది 2-3 టచెస్ చేస్తే కానీ యాక్సెప్ట్ అవ్వదు అనమాట. సో ఈ ఫోన్ కండిషన్ చూసారు కదా, మొత్తం పగిలిపోయి ఉంది. నా దగ్గర వేరే బ్యాకప్ ఫోన్ లేదనమాట. సో మీకు కనిపిస్తుంది అనుకుంటాను. సో నేను మార్నింగ్ 4 hours ఏం చేసి ఉంటాను. 8కి స్టార్ట్ చేసిన 12 కల్లా ఆపేసిన. ఇక్కడ మీకు 528 రూపీసే చూపిస్తుంది కదా, కానీ యాక్చువల్గా నాకు వచ్చినాయి అనేది 750 రూపీస్ అనమాట. 750 రూపీస్ ఎలా వచ్చినాయి అంటే నేను రైడ్స్ అనేవి కొన్ని మధ్యలోనే ఏం చేసినాను, కొన్ని రైడ్స్ క్యాన్సిల్ చేసినాను అనమాట. నిన్న మండే కదా, నిన్న ఎంత అమౌంట్ ఎర్న్ చేశాను అనేది. సో ఇక్కడ మీకు 981 రూపీసే చూపిస్తుంది కదా. యాక్చువల్గా నేను ఎర్న్ చేసింది 1300 రూపీస్ అనమాట. నేను అందులో మధ్యలో ఒక 2 రైడ్స్ అనేవి క్యాన్సిల్ చేశాను. సో అవి 1300కి వచ్చినాయి. 1300లో నియర్లీ నాకు ఒక 200 రూపీస్ వరకు పెట్రోల్ ఎక్స్పెన్సెస్ అయితే పోయినాయి. 1100 రూపీస్ నిన్న ప్రాఫిట్ అయితే వచ్చింది. సండే రోజు అయితే మనకి 1400 చూపిస్తుంది కదా. యాక్చువల్గా నాకు వచ్చిన అమౌంట్ 1800 రూపీస్ అనమాట. 1800లో 300 నుంచి 350 రూపీస్ పెట్రోల్కే పోయినాయి. సో నిన్న మొన్న అండ్ సాటర్డే ఈ 3 days మీద నేను 3000 రూపీస్ అయితే ఎర్న్ చేసుకోగలిగినాను అనమాట. సో ఇవాళతో కలుపుకొని మనకి 3500 లైక్ అంత వచ్చి ఉంటాయి. నాకు ఎక్కడి నుంచి ఒక పార్సల్ ఆర్డర్ అయితే పడింది అనమాట. సో వెళ్ళి ఆ పార్సల్ ఆర్డర్ని పిక్ చేసుకుందాం. 100 రూపీస్ వస్తాయి. మనకి 7:35 అవుతుంది టైం, ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది. అది రాజీవ్ గాంధీ పార్క్ అంటే బస్ స్టాండ్ ఏరియాలో పడింది మనకి ఆ పార్సల్. ఆ పార్సల్ని డెలివరీ చేసి అక్కడ నుంచి మన హాస్పిటల్ లొకేషన్ పెట్టుకొని హాస్పిటల్ లొకేషన్లో ఏదైనా రైడ్స్ ఏమైనా పడతాయేమో చూసుకుంటూ వెళ్దాం. సో అక్కడ నుంచి బైక్ బుస్ పడినా నేను యాక్సెప్ట్ చేసుకొని వెళ్ళిపోతాను.